14 సంవత్సరాలు. రాముడు అడవి బాట పట్టాడు. సీత పక్కన నడిచింది. లక్ష్మణుడు వెనక తోడుగా ఉన్నాడు. రాజ్యం వదిలాడు, కాని ధర్మాన్ని వదలేదు. అడవిలో ప్రతి అడుగు ఓ పరీక్ష, ప్రతి అడుగు ఓ ప్రతిజ్ఞ. యుద్ధం చివరి క్షణం వచ్చింది. రాముడి బాణం రావణుడి అహంకారాన్ని కూల్చింది. సత్యం గెలిచింది. శాంతి వచ్చింది. రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. నగరం దీపాలతో వెలిగింది. జనాలు ఆనందంతో ఉప్పొంగారు. రామరాజ్యంలో పిల్లలు భయం లేక నవ్వారు. పెద్దవాళ్లు ప్రశాంతంగా నిద్రపోయారు. ధర్మం మాటల్లో కాదు, రోజువారీ జీవితంలో కనిపించింది. కాని కాలం ఆగదు. ఒకరోజు రాముడు నిశ్శబ్దంగా ఆలోచించాడు. ఇప్పుడు నా పని పూర్తవుతోంది, వెళ్లాల్సిన సమయం దగ్గరైంది అని అర్థమైంది. అప్పుడే రాజభవనం గేటు దగ్గర ఒక చల్లని నిశ్శబ్దం. యముడు వచ్చాడు. చెడు చేయడానికి కాదు, నియమం పాటించడానికి, లోకాల సమతుల్యత కోసం, తన పని చేయడానికి. హనుమంతుడికి వెంటనే ఏదో పెద్ద విషయం జరగబోతోంది అనిపించింది. హనుమంతుడు గేటు ముందు నిలబడ్డాడు. ఎవ్వరూ లోపలికి రావద్దు అన్నాడు. రామునికి ఏ హాని జరగనివ్వను. యముడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇది హాని కాదు, ఇది కాలం పిలుపు అన్నట్టుగా. లోపలే రాముడు అన్నీ తెలుసుకున్నాడు. శాంతిగా హనుమంతుణ్ణి పిలిచాడు. హనుమా, లోపలికి రా. హనుమంతుడు వెంటనే లోపలికి వచ్చాడు. కళ్ళలో ఒక్కటే మాట, ప్రభు రక్షణ. రాముడు ప్రేమగా చూసి ఒక చిన్న యుక్తి చేశాడు. నేలపై ఇద్దరి మధ్య చిన్న చీలిక తెరుచుకుంది. చిన్నది, కానీ లోతు చాలా. రాముడి ఉంగరం జారి తిరుగుతూ ఆ చీలికలో పడిపోయింది. హనుమంతుడు ఒక్క క్షణం స్తంభించాడు. ఉంగరం పడిపోయింది. హనుమంతుడు వెంటనే చిన్నవాడయ్యాడు. ఇంకా చిన్న, ఇంకా చిన్న, సూక్ష్మంగా మారి చీలికలోకి దూకాడు. ఉంగరం కోసం, కానీ దానికంటే పెద్ద ఆజ్ఞ కోసం. భూమి లోతుల్లో ప్రయాణం, రాయి, వేడి, చీకటి. అక్కడ కాలం కూడా నెమ్మదిగా నడిచినట్టు ఉంటుంది. హనుమంతుడికి ఒక్క లక్ష్యం, ఉంగరం కనుక్కోవాలి. అక్కడ వాసుకి కనిపించాడు, పెద్దవారిగా, నిశ్శబ్దంగా. హనుమంతుడు నమస్కరించి అడిగాడు, రాముడి ఉంగరం ఎక్కడుంది? వాసుకి పక్కకి చూపించాడు. అక్కడ బంగారు ఉంగరాల రాళ్ళ కుప్ప, ఒక పర్వతంలా. హనుమంతుడు ఎక్కి ఒకటి తీసుకున్నాడు. చూశాడు, ఆశ్చర్యపోయాడు. అన్నీ ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. హనుమంతుడు అడిగాడు, అన్నీ ఒకేలా ఎందుకు? వాసుకి నెమ్మదిగా చెప్పాడు, ఇది ఒక్కసారి కాదు, చక్రం. రాముడు ఉంగరం పడేస్తాడు, నువ్వు వెతుకుతావు. అంతలో కాలం ముందుకు వెళ్తుంది. అవతారం ముగియాల్సినప్పుడు ఇదే దైవలీల. హనుమంతుడి గుండె బరువెక్కింది. నిజం అర్థమైంది. రాముడు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఉంగరం పట్టుకుని హనుమంతుడు పైకి పరుగెత్తాడు. ఎలా అయినా వేగంగా చేరాలనుకున్నాడు. రాజభవనానికి వచ్చి మళ్లీ పెద్దవాడయ్యాడు. సింహాసనం వైపు చూశాడు. ఖాళీ, రాముడు లేడు. హనుమంతుడు పరుగెత్తాడు. రామా అంటూ వెతికాడు. సరియు నది దగ్గర సాయంత్రం. రాముడు ప్రశాంతంగా నీళ్ళలోకి నడిచాడు. భయం లేదు, బాధ లేదు. ఒక్కో అడుగు, ఒక్కో నిశ్శబ్దం, అంతే. రాముడు కనిపించకుండా పోయాడు. హనుమంతుడు అక్కడే నిలబడ్డాడు. కన్నీళ్లతో కాదు, అర్థంతో. కథలు ముగుస్తాయి, మళ్లీ మొదలవడానికి. యుగాలు తిరుగుతాయి, మరి ఎక్కడో ఒక ఉంగరం మళ్లీ జారుతుంది.